బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగితే, సిలువను బాగుగా ఎరగాలి. అవయవాలు అక్కడే స్టక్ అయిపోవచ్చట. ఆ టైంలో నీళ్లు ఇవ్వకూడదట. అని యేసుప్రభు ఇదే మాట్లాడిగాడండి. రక్తమంతా పోయింది, దేహమంతా నలిపేశారు. గెత్యమనే వనం దగ్గర నుంచి ఆయన రక్తం కారిపోతుంది. ఆయన చనిపోతున్న చివరి స్టేజ్లో ఆయన అడిగింది ఏంటి చెప్పిన, నాకు దాహం వేస్తుంది అన్నాడు. బాధాకరమైన మాట ఏంటి చెప్పిన, ఆయనకి దాహం వేస్తుంది, దాహం వేస్తుంది, దాహం వేస్తుంది అన్నప్పుడు ఆ రోజు ఆయనకి బ్రాందీ ఇచ్చారండి. ఏమిచ్చారు? బ్రాందీ. సామెతలకు వచ్చిన ఉంటుంది, ఎవడైనా మరణ సంబంధమైన వ్యాధిని కానీ బాధను కానీ అనుభవిస్తున్న వానికి, ప్రాణము పోవుచున్న వానికి మద్యము ఈయుడి. సామెతలు 31వ అధ్యాయంలో ఉంటుంది, 31:6 అక్కడ రాయబడిన మాట అని చెప్పిన, ఎవరికైనా ప్రాణం పోతూ ఉన్నప్పుడు, ఇక ప్రాణం వెళ్ళిపోతుంది అన్నప్పుడు, ప్రాణం పోవుచున్న వానికి మద్యమును ఈయుడి. ఆ మెదడు ఆ రోజు సంస్కృతి అంతా పాటిస్తున్నారట, ఈ విధానం అందరూ పాటిస్తున్నారట. ఈ పాటిస్తున్న పద్ధతిని రోమా సైనికులు కూడా ఏం చేశారంటే, అయ్యో ఈయన ప్రాణం పోయేలా ఉందని మరి జాలిపడ్డారో ఏమనుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద ఉపశమనానికి ఏమిచ్చారట? మద్యం ఇచ్చారట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఎందుకురా మద్యం తాగుతారని అడిగితే అందరూ చెప్పే మాట్లాడి చెప్పండి, నాకు బాధ ఎక్కువైపోయి తాగుతున్నారంట. మనకి ఏదో ఒక అలవాటులోకి పోతాం, ఏదో ఒక బాధ వస్తే దేవుణ్ణైనా వదిలేసి లోకంలోకి పోతాం అని అడుగుతున్నాను. యేసుప్రభు పడినంత బాధ నీకు నాకు వచ్చిందా? ఒకవేళ నీకేమైనా బాధలు ఉంటే, నీకేమైనా కన్నీళ్ళు ఉంటే, నీ గుండెల్లో ఏదన్నా ఒంటరితనం ఉంటే అడుగుతున్నాను, ఆ బాధను అలా తెచ్చి సిలువ దగ్గర పెట్టు. ఆయన బాధల ముందు మన బాధలే కావు. మీకు ఏ సమస్య ఉన్నా నేను చెప్తున్నాను, ఆ సమస్యను అలా తెచ్చి సిలువ ముందు పెట్టండి. ప్రభువా, నీ బాధల ముందు అసలు నా ఈ బాధలే కాదు. ప్రపంచంలో మనకే బాధలు ఉన్నట్టు కబుర్లు చెప్తాను. చాలా మందిని ఎక్కిరించి, నీకేం తెలుస్తారు నా బాధలు అంట. ఈ బాధలు నీకు తెలుసు, నాకు తెలుసు కాదు. అసలు ఆ బాధలు నీ బుర్రకు ఎప్పుడైనా ఎక్కాయా? ఆ ఒంటరితనం ఏ రోజైనా నీ బుర్రలో పనిచేస్తుందా? ఆయన పడినంత బాధ ఎవడు పడలేదు. ఆయన ఎంత దారుణంగా చంపేశారంటే, ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం చంపేసిందంటే, ఆయన నిర్దోషి, ఆయన ఎందు ఏ పాపం లేదని 5 సార్లు జడ్జిమెంట్ ఇచ్చిన నీతిమంతునికి శిక్షే పడింది. ఈ లోక చట్టాలు గొప్పగా చెప్తే స్లోగన్స్, 1000 మంది తప్పించుకున్నా పర్లేదు, దోషులు, ఒక నిర్దోషి మాత్రం శిక్ష విధింపబడడానికి వీళ్ళు. కానీ చరిత్రలో జరిగిన పచ్చి నిజమైన తీర్పు ఏంటి చెప్పిన, నిర్దోషిని చంపేశారు. 5 సార్లు జడ్జిమెంట్లో రిజల్ట్ వచ్చింది, ఆయన ఎందుకు ఏ దోషం లేదని. దోషం లేని వాడిని మనుషులు చంపేశారు. ఒక రైటర్ అన్నాడు మంచి మాట, మనుషులు సృష్టించిన దేవుణ్ణి మనుషులే చంపేశారు. సృష్టికర్తని సృష్టము చంపేసిందట. ఎందుకు చంపేసింది? వీళ్ళ సృష్టికర్త కన్నా గొప్పవారా? కాదు, సృష్టికర్తే ఒప్పుకొని చంపేయండి నన్ను అన్నాడట. ఎందుకు ప్రభువా? మా చేతుల్లో నువ్వు చనిపోవడం ఏంటి ప్రభువా? మా కొరకు నువ్వు ఇక్కడికి వచ్చి మాకన్నా శక్తివంతుడైన నువ్వు మా చేతుల్లో చనిపోవడం ఏంటంటే, మీ కొరకు శక్తిని తగ్గించుకుని వచ్చి నేను అడుగుతున్నాను, చంపేయండి. మీరు ఎదుగుతున్న యేసును నేనే, చంపేయండి నన్ను. ఆయన వెళ్ళిపోయేంత దారుణాతి దారుణంగా ఒంటరితనానికి రక్తం పోయి విలవిల్లాడిపోతున్నప్పుడు ఫైనల్ స్టేజ్లో ఆయనకి దాహం వేసిందట. ఆ రోజు ఆయనకు ఉపశమనానికి బ్రాందీ ఇచ్చారు. పులిసిన ద్రాక్ష రసం అంటే ఏంటి చెప్పిన, అది ఆల్కహాల్ కంటెంట్. ఆ ద్రాక్ష రసాన్ని ఆయనకి ఇచ్చారట. యేసుప్రభు అన్నాడు, ఆయన మౌనంలోంచి సమాధానం, చావనైనా చచ్చిపోతాను కానీ ఈ దేవుడిచ్చిన దేహాన్ని అపవిత్రం చేసుకో. దాహంతో అయినా చావుకి వెళ్ళిపోతాను, ఈ కష్టాన్ని అనుభవించి సావుకి వెళ్ళిపోతాను తప్ప నా దేవుని కొరకు ఇచ్చి నీ దేహాన్ని అపవిత్రం చేసుకొని అడుగుతున్నాను. మన ఒంటరితనానికి, మన బాధలు తట్టుకోలేక మన దేహాన్ని మనం పాడు చేసుకోవట్లేదా చెప్పండి? చేసుకుంటున్నామండి. తాగుతూ, తింటూ, తిరుగుతూ ఏదో ఒక విధముగా మన దేహాన్ని మనం పాడు చేస్తున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తుపెట్టుకోండి, కళ్ళ ముందుకు సాగు వచ్చేసిన నీళ్లు తాగకపోతే చచ్చిపోతావేమో అంటే ప్రభు అంటాడట, నీళ్ళైతే ఓకే, ఆ మద్యం కనుక నాకు ఇస్తే నేను చచ్చిపోతాను అంటాడు. చివరికి ఆయన ఎలా చనిపోయాడు చెప్పిన, గుండెల్లో బాధ వచ్చేమాట, దాహం 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 అని దాహంతోనే చచ్చిపోయాడండి. ఎలా చనిపోయాడట? దాహము దాహము దాహం అంటూనే దాహంతో చనిపోయాడు. సృష్టికర్త ఈ భూలోకానికి వచ్చి అన్నం లేకుండా, నీళ్లు లేకుండా మన కొరకు దాహంతో గొంతి ఎండిపోయి చచ్చిపోయాడట. నేను అడుగుతున్నాను,
ఇలాంటి టైంలో ఇంత ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో అన్నాడట, ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? అది కాదు అర్థం. ఆ మాట వెనకున్న అర్థం ఏంటో చెప్పనా? గుర్తుపెట్టుకోండి. శిష్యులు వెళ్ళిపోయారు, రొట్టెలు తిన్నవారు వెళ్ళిపోయారు, చుట్టూ ఉన్నవారు అందరూ వెళ్ళిపోయారు, నాన్నవారు ఎవ్వరూ లేరు. ఇక ఆయన అప్పటి వరకు ఒంటరిగా ధైర్యంగా ఏదైనా ఉన్నాడంటే ఒకే ఒక్క ధైర్యం, దేవుడు తోడున్నాడని. ఇప్పుడు ఆ దేవుడు కూడా ఏమయ్యాడట? ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? శిష్యులు వదిలేశారు ప్రభా, చుట్టూ ఉన్న వారందరూ వెళ్ళిపోయారు దేవా, నా వెనకున్న వారందరూ నేను ఎరుగునని వెళ్ళిపోయారు ప్రభా. తండ్రి, ఇక నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావా? యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడు చెప్పనా? యేసుక్రీస్తు ఎందుకు బాధపడ్డాడు చెప్పనా? యేసుక్రీస్తు ఎందుకు ఆ చావు కేకలేసాడు చెప్పనా? కారణం ఒకే ఒక్కటండి, నాకు ఈ సిలువ అంటే భయం లేదు, ఈ మనుషులు వదిలేస్తారని భయం లేదు, నన్ను ఒంటరి చేస్తారని భయం లేదు. నా భయమల్లా బాధల్లా ఒక్కటే, నువ్వు నా చెయ్యి వదిలేస్తున్నావు. ఎందుకు వదిలేస్తున్నాడంటే రాయబడిన మాట ఏంటి చెప్పనా? దేశమంతా చీకటి కమ్మిందంట. నో, దేశాన్ని చీకటి కమ్మిందో లేదో తర్వాత విషయం, ఆ యేసు ప్రభు దేహాన్ని మన పాపాలు కమ్మేశాయి. అక్షరాలు మన పాపాలే కమ్మేశాయి. మనమే చంపేశాం ఆయన్ని. ఆ రోజు ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? మన పాపాలు ఆయన్ని కమ్మేశాయి. అక్షరాలు మనం చంపేశాం. దారుణాతి దారుణం. యేసు ప్రభు ఎందుకు విలవిల్లాడిపోయాడంటే కారణం ఒకే ఒకటి, మన వలన తన తండ్రి కొడుకులు చేయి తెగిపోయిందట. ఎవరు చేశారు పాపం? ఆయన పాపం చేయలేదు, ఆయన ఏ దొంగతనం చేయలేదు, ఏ వ్యభిచారం చేయలేదు. ఎందుకు ప్రభు అంత ఒంటరి అయిపోయేవంటే ఆయన అంటాడు, నేను పాపం చేయలేదు, మీరు పాపం చేశారు కనుక మీ చెయ్యి దేవుడు పట్టుకోవడానికి నా తండ్రి చెయ్యి నేను వదిలేస్తున్నాను. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుందండి. ఎన్నిసార్లు చదువుకున్నా శిలువ మన కన్నీరు తెప్పిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు ఇళ్ళలోకి వచ్చిన దైవం ఎందుకు ఒంటరి అయిపోయిందంటే కారణం ఒకే ఒకటి, మన కొరకు చనిపోయాడు. చదువుదాం ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. యేసు ఏలి ఏలి, ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. నన్ను కూడా వదిలేస్తావు. నా శిష్యులు వదిలేసినా నాకు ప్రాబ్లం లేదు, నా బంధువులు వదిలేసినా నాకు ఇబ్బంది లేదు, నా అన్నవారు నా కొరకు సవాల్ చేసి నిలబడిన వారు నన్ను వదిలేసినా ఇబ్బంది లేదు, కానీ నువ్వు నా చేయి వదిలేస్తావు. ఆ గంట నేను తట్టుకోలేను అన్నాడు. నేను అడుగుతున్నాను సంగమా, దేవుని పిల్లలారా, ఎంతసేపు వదిలేసాడయ్యా నీ తండ్రి నీ చేయనని అడిగితే ఆయన చెప్పే మాట అని చెప్పిన, ఒక గంట వదిలేస్తాడంతే. ఆ గంట కూడా నా తండ్రి నా చేయి వదలడం నాకు ఇష్టం లేదని వెలవెల్లాడిపోయాడు. నేను అడుగుతున్నాను ఒక మాట, ఎంతకాలం నుంచి ఆయన వదిలేసి తిరుగుతున్నాను చెప్పండి? ఎంతకాలం నుంచి? మనం ఆదివారం వదిలేస్తాం, సోమవారం వదిలేస్తాం, మంగళవారం వదిలేస్తాం, వారం అంతా వదిలేస్తాం, మన ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే వదిలేసి తిరుగుతాం. ఎప్పుడైనా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయామని ఎప్పుడైనా మీ హృదయంలో దుఃఖం వచ్చిందా? అసలు ఆయన చెయ్యిందో లేదో కూడా మనకి తెలియదు. యేసు ప్రభు ఎంతగా విలవిల్లాడిపోయాడు, ఒక్క నిమిషం తండ్రి నొదిలో ఉండలేకపోయాడట. మనము ప్రార్థన చేయము, బైబిల్ చదవము, ఆయన అన్యోన్య సహవాసం ఉన్నాం. ఈ 40 రోజుల్లో కనీసం నువ్వు 4 రోజులైనా తినంగా వచ్చావంటే ఆ రోజు కూడా మనం రాము. అసలు దేవుడు మనం వదిలేసిన మనకు పెద్ద లెక్కేమీ లేదు. తండ్రి కొడుకుల బాండింగ్ ఎలాంటిదో చూడండి. వదిలేశాడు తట్టుకోలేకపోయాడు. ఈ మాట చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదట. వాళ్ళందరూ అన్నారట, డైలాగులు కొడుతున్నారట భారీగా, దారుణాతి దారుణమైన మాటలు అంటున్నారట. ఏమని అంటున్నారో చూడండి. ఇప్పుడు ఈ సమాజం ఎలా చెప్పినా మనం బాధల్లో ఉన్నాం అనుకోండి, ఆ బాధల్ని ఇంకా ఎటకారం చేస్తుంటారు. అలాంటప్పుడు సూసైడ్ చేసుకోకండి, ఎందుకంటే మనకన్నా ఘోరంగా యేసు ప్రభువుని ఎటకారం చేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం నుండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం నుండి. ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలు ఊపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి
3 దినములలో కట్టువాడ, సిలువ మీద నుంచి దిగి నిన్ను నీవే రక్షించుకొని మనం ఏమన్నట్టు చూడండి. అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్నవారు తమ తలలూపుచు, అంటే ఏంటో చెప్పిన ఎటకారం ఆడుతున్నారండి యేసు ప్రభు. ఆయన బాధల్లో ఆయన ఉండగాలి అంటున్నాడు. తలకాయలు ఊపుచు. కొంతమంది ఉంటారండి పోకిరి మనుషులు, వాళ్ళు ఏమంటారు చెప్పిన, వాళ్ళు సైకిల్ చేస్తుంటారు ఇలా తలకాయలు ఊపు అంటుంటారు. దాని అర్థం ఏంటి చెప్పిన, అదో రకమైన కుంగుపడుతానని గురి చేయడం అన్నమాట. కనురెప్పలు ఆడించడం, నాలికలు ఆడించడం, మొఖాలు తిప్పడం, తలకాయ లోపడం, వాళ్ళకంత సీన్ లేదన్న ఒక భయంకరమైన మాటలు అనడం అనమాట. ఆ రోజు యేసుక్రీస్తు వారిని కూడా తలకాయలు ఊపుచు ఆహా అన్నారట. ఆహా అంటే ఆహా ఊహు ఈ యాప్లు కాదు ఇవి. ఆహా అంటే ఏంటో తెలుసా, ఆ రోజు ఆయన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారట. ఆహా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినంలో కట్టువాడ, దేవాలయాన్ని కట్టొద్దు కానీ నిన్ను నువ్వు రక్షించుకుని దిగిర్రా అన్నారు. నీ ప్రసంగాల్లో ఏదో చెప్పావు మేము విన్నాం, నీ మాటల్లో ఏదో చెప్పావు మేము విన్నాం, నీ మాటలు అక్షర సత్యమైతే నువ్వు రా, మిమ్మల్ని నమ్ముతాం అంటారట. చూసారు ఎంత దారుణమైన ఈ ప్రపంచం అంటే. ఆయన అంతగా విలవిల్లాడిపోతున్నప్పుడు ఇప్పుడు డైలాగులు కొడుతున్నారట. చాలా మంది అంతేనండి, మన బాధల్లో మనం ఉంటే వాళ్ళు ఏమంటారు చెప్పినా వాడికి అలాగే జరగాలి అంటారు. మన ఇబ్బందుల్లో మనకుంటే ఆవిడికి అలాగే ఉండాలి అంటారు. మన సమస్యలో మన కుటుంబం ఉంటే మన కుటుంబాన్ని చూసి వాళ్ళకి అలాగే జరగాలండి. ఈ మనుషులు ఎలాంటి వారంటే బాధపడితే పైకి అయ్యో అంటారు తప్ప వెనకపోయి నవ్వుకుంటారు. యేసుప్రభుని వెనకాల నవ్వడం కదట, ఎదురుగానే వచ్చి అన్నారట నవ్వుతూ, దమ్ముంటే దిగి రా అన్నారట. రమ్మని అడిగితే ఇంకా అంటున్నారు చూడండి, సిలువ మీద నుంచి దిగి నిన్ను నువ్వే రక్షించుకున్నామని చెప్పి ఆయనను దూషించింది. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడు ఇతరులను రక్షించును, తన్ను తాను రక్షించుకొనలేడు. ఎంత బాధకరమైన మాట చూడండి. ఇతడు ఇతరులను రక్షిస్తాడండి, ఆయన మాత్రం రక్షించుకోలేదు. హీరో గారు అన్నారట. ఎవరిని? యేసుక్రీస్తు. ఏ కొసాను చూడండి, కామన్ పీపుల్స్ డైలాగులు కొట్టారట. చదువుకున్న శాస్త్రులు భయంకరమైన హేళన చేశారట. యాజకులని చెప్పుకునే దైవజనులు కూడా హేళన చేశారు. ఈ మనిషి ననలేదన్నాం కదా, ప్రతి ఒక్కడు ఆయన్ని అన్నారట. నేను అడుగుతున్నాను, మనల్ని అందరూ దేశించడం అన్నారు, కనీసం ఒక్కరైనా తోడు ఉన్నారో మనకు చెప్పారు. ఎవరో ఒకరు ఉంటారండి మనకు తోడు. యేసుప్రభుకి ఆ తోడు కూడా లేదు, ఏ తోడు లేదు ఆయనకి. కామన్ పీపుల్స్ అన్నారు, చదువుకున్న వారు అన్నారు, యాజకులు అన్నారు, ప్రతి ఒక్కరూ మాట్లాడారు, ఎవ్వరు విడిచిపెట్టలేదట. చివరికి 32వ వచనంలో ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద దిగి వచ్చును, అప్పుడు మనం చూసి నమ్ముతామని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించారు. ఎవరు నిందిస్తున్నారట? నిందింపబడినట్టు నిందలేస్తున్నది ఎవరంటే ఆల్రెడీ నిందకు గురై లేదా ఖైదీలుగా నిర్ణయింపబడిన ఈ చుట్టుపక్కల ఉన్న ఇద్దరు కూడా అంటారట. బాధాకరమైన విచిత్రమైన మాట చెప్పిన, ఆ బయట ఉన్నవారు దారిండిపోయేవారు అన్నారంటే అన్నారు అనుకోవచ్చు, ఆ శాస్త్రులు అసూయతో అన్నారంటే అనుకోవచ్చు. మీరెందుకు అన్నారంటే మనిషి ఎలాంటి చెప్పిన, మనం ఏ స్థితిలో ఉన్నామన్నది మనం పట్టించుకోం, ఎదుటోడిని అనడానికే మన మనసు ఎప్పుడు రెడీ ఉండి. ఈ నేరస్తులు ఎలాంటి వాళ్ళు చూడండి, ఆయన ఇలాంటి పొజిషన్లోనే ఉన్నారు, ఆయనతో పాటు చనిపోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు కూడా చేస్తారు అటు ఇటు సిలువ వేయబడి. కానీ బాధ ఏంటంటే వాళ్ళ పొజిషన్ వాళ్ళు మర్చిపోయి యేసుప్రభుని అటకారం చేస్తారు. మనం అలాంటి వాళ్ళమండి. మనం అందరం పాపులమై మనం అంటామట, నువ్వు పాపు అంటామంట. యేసుప్రభు రోజు ఎగ్జాంపుల్ చెప్పాడు, ఆయన 1 కోటి రూపాయలు అప్పు క్షమించేస్తే మనం వెళ్ళి 10 రూపాయల కోసం గొడవాడతామంట. అలాంటి మనుషులు అండి ఏంటో, మన స్థితి మనం మర్చిపోతామంట. మన ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటామట, నువ్వు గొప్పదనవా, గొప్పోడు అంటే ఏంటి చెప్పినా, నన్ను నేను మర్చిపోయి, నా స్టాండింగ్ ఏంటో నేను మర్చిపోయి, బాగున్న వాళ్ళని కూడా అంటాడ, నువ్వు మంచోడు కాదంట. యేసుప్రభు నా రోజు అన్నదే సామాన్య ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులే కదట. ఆయన పక్కన సిలువ వేయబడిన దొంగలు కూడా అన్నాడు. దొంగలు కూడా అన్నా యేసుప్రభును దొంగలు కూడా నిందించారంటే ఆ దొంగలు కూడా ఆయన్ని నిందించారట. ఇన్ని కేకల మధ్య, ఇన్ని నిందల మధ్య, ఇన్ని ప్రమాదాల మధ్య, ఇంత ఒంటరితనం మధ్య అప్పుడు అన్నాడంట, ప్రభువా వీళ్ళు ఎన్నన్నా పర్లేదు ప్రభువా, వీళ్ళు ఎన్ని మాటలన్నా పర్వాలేదు ప్రభువా, కానీ నువ్వు మాత్రం నా చెయ్యి వదలదు, నాకు నచ్చలేదు ప్రభువా, నేను భరించలేకపోతున్నాను. నా శిష్యులు వదిలేసిన, ఇన్ని నిందలేసిన, ఇన్ని మాటలు అన్నా నువ్వు వదిలేసావు చూసావా, అది నాకు చాలా కష్టంగా ఉంది. ఇది రాకూడదని ఆ గత్యం అనే వనంలో నలిగిపోయాడండి. ఎవరు? యేసు. ఆయన ఎందుకు, ఆయనకి హై టెన్షన్ ఎందుకు వచ్చిందో చెప్పండి. ఆయనకి ఎందుకు అంత రక్తము దేహంలోంచి కారి
పోయిందో చెప్పనా? కారణం ఒకే ఒక్కటి, ఆయన సిలువేసి చంపేస్తారని టెన్షన్ అవ్వలేదు. ఆయన అందరూ ఒంటరి చేసిస్తారని టెన్షన్ అవ్వలేదు. ఆయన ఇంత పనంలో అంత టెన్షన్ అయిపోయాడు. కారణం ఏంటంటే, అదిగో ఆ రాబోతున్న ఆ సిలువ కొయ్యి మీద దేవుడు నన్ను వదిలేసే గడియ ఆ గడియ నాకు చాలా కష్టంగా ఉంది. ఆ సిలువ ఆయన భయపెట్టలేదు, కొరడా దెబ్బలు భయపెట్టలేదు, ఏమీ భయపెట్టలేదు. దేవుడు చెయ్యి వదిలేసే అది తట్టుకోలేకపోయాడు. నేను అడుగుతున్నాను, ఏది పోయినా పర్లేదు, నా ఆరోగ్యం పోయినా పర్లేదు, ఆస్తులు పోయినా పర్లేదు, మన చుట్టూ ఉన్నవారు పోయినా పర్లేదు, కానీ దేవుడితో మనకున్న సంబంధం పోకూడదు. అది ఎప్పుడు నిర్ణయించుకోవాలి. కయ్యని గడికి పోయింది, ఆడి బతుకు అర్థం లేకుండా పోయింది. యోధాకు పోయింది, ఆడి చావు భయంకరంగా ముగిసిపోయింది. మీరు చరిత్రలో ఎవరినైనా చూడండి, దేవునికి దూరమైన వారి ముగింపు ఘోరాతి ఘోరంగా ఉంది. కానీ దేవుడితో చెట్టా పట్టాలేసుకుని ఎప్పుడు ఆయన బంధాన్ని మనం దూరం చేసుకోకపోతే ఈ ప్రపంచం మనల్ని ఎక్కిరించిన అడుగుతున్నాను, ఈ ప్రపంచానికి ఉందాగా ఏరుగా మనం బతుకుతామట. అది యేసుప్రభుని చూడొచ్చు. ఎన్ని నిందలేస్తారో, ఎన్ని బాధలేస్తారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, పడేసి ఆయన చంపేశారు. ఒక కామన్ లాంగ్వేజ్ ఆయన మాట్లాడుతున్నాడు, అది ఎవరికి అర్థమవుతుంది. పైగా అంటారట, ఏలీని పిలుస్తున్నాడు అనుకుంటాం అన్నారట. ఎవరిని? ఏలీని. వీళ్ళకి ఏంటంటే ఏలి ఏలి అన్నాడు కాబట్టి ఇంక ఏలి అన్నారండి. ఎందుకంటే వీళ్ళు భాష రాదు. కొంతమంది ఉంటారండి, ఏం అర్థం అవ్వకపోతే దానికి అర్థాలు చెప్పేస్తుంటారు. ఆడ అంగల్లో కూడా ఉంటారు. వీళ్ళకి ఏదో సిరుక్కుమని ఏదో చివరి నిలబడుతుంది అన్నమాట. ఏమన్నాడంటే అని చెప్పేస్తారు అంతే. ఇంక అర్థం పర్థం ఏమన్నాడు ఏమీ ఆలోచించడు. ఆ మాటకి అర్థం ఏంటో, ఆ వెనకాల బాధ ఏంటో ఏమీ ఆలోచించరు. ఇంక అర్థాలు ఇలా శంకరనారాయణ డిక్షనరీలో తయారవుతారు పక్కన కూర్చుని. యేసుప్రభుని ఆ రోజు వీళ్ళకి ఏం అర్థం అవ్వకపోయినా ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజలు కూడా అన్నారట, ఏలీని పిలుస్తున్నాడు, ఏలీ వచ్చి ఏమైనా రక్షిస్తాడేమో చూద్దాం. ఈ పిచ్చి మొక్కలకు తెలియని మాట ఏంటి చెప్పిన, ఆల్రెడీ ఏలీ వచ్చి గొప్పగా చూస్తున్న ఏలీ ఆయన వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్ జరిగిపోయింది ఆల్రెడీ. ఈ మొక్కలకు తెలియదు. వీళ్ళు అంటున్నారట యేసుప్రభుని, ఇప్పుడు ఏలీ వచ్చి రక్షిస్తాడేమో చూద్దామని, ఏం జరుగుతుందో చూద్దామని, ఏలీ వస్తాడేమో అన్నారట. కానీ నేను అడిగింది ఏలీ ఏలీ అని కాదు, నా దేవా నా దేవా. ఈ మాట ఎవరికి అర్థం అవ్వలేదు, కానీ ఒక ఆయనకి బాగా అర్థమైందట. ఎవరికి బురకెక్కలేదు, కానీ ఒక ఆయనకి బురకెక్కిందట. ఆయన సర్వీసులో ఎప్పుడు అలా అంటే చూడలేదట. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎంపరర్, ఆయనే శతాధిపతి. నీకు నాకు చదువు సంజ లేక తిరిగే వ్యక్తి కదా ఆయన పోలీస్. ఆయనకి ప్రజల కల్చర్ తెలుసు, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుసు, ఎవరి యొక్క విధి విధానాలు ఏంటో తెలుసు. ఆయన ఉన్న సర్వీస్ని బట్టి ఎవరేం మాట్లాడుతున్నాడో ఆయన గ్రహించగలడు. ఆ ఏరియాకి ఆయన కమాండర్గా పనిచేస్తున్నాడు. శతాధిపతి, 100 మందికి అధిపతి. ఆ శతాధిపతికి అర్థమైంది. ఆయనకి ఎందుకు అర్థమైందంటే, వీళ్ళకి రాకపోవచ్చు ఆ భాష, అరమిక్ భాష, కానీ ఆ పోలీస్ ఆయనకు వచ్చు. ఆ పోలీస్ ఆయన గ్రహిస్తున్నాడట. నా సర్వీసులో నేను చాలా కేకలు విన్నాను. మేము ఎవరినైనా చంపుతుంటే ఖైదీల్ని, వాళ్ళు ఏం చేశారంటే అమ్మ నాన్న తన భార్యని కలవరించారు తప్ప, ఈయనేంటి విచిత్రంగా దేవా దేవా అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం అనుకున్నాడు. అలా చూస్తూ ఉండగా ఆయన పలుకుతున్న మాటకి ప్రకృతి ఒక్కసారి రూపం మార్చేసుకుందట. ఇది పోలీసు అని అబ్జర్వ్ చేస్తాను. పోలీసు వాళ్ళు మనలా చూడరు. వాళ్ళు ఏదైనా చూస్తారంటే ఏం జరుగుతుంది అన్నీ గమనిస్తారు. మనం అనుకుంటాం మనం ఇంకా చూస్తున్నాం, నీ ఎంక చూడటం, నువ్వు పెద్ద అందగత్వని కాదు, నువ్వు పెద్ద అందగాడవని కాదు. వాళ్ళు చూస్తున్నారంటే పరిస్థితులు ఏవో గమనిస్తారు. ఆ రోజు పోలీస్ ఆయన చూస్తున్నాడట. అందరూ ఏవో డైలాగులు కొడుతున్నారు, అన్నీ గమనిస్తున్నాడు. ఆయన ఎంక్వైరీ దృష్టికోణంలో ఆయన గమనిస్తున్నాడు. ఈయన మీద నేరారోపణ ఏంటి ఇంటర్నల్గా అంటే, ఈయన దేవుని కుమారుడు అనే నేరారోపణ, మరొకటి దేశానికి రాజు అని నేరారోపణ. ఈ మధ్య జరుగుతున్నప్పుడు ఈ భాష ఆయనకు అర్థమవుతుంది. దేవా 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 చూస్తున్నాడు. నిజంగా ఈయన దేవా దేవా అని పిలుస్తున్నాడు. దేవుడు ఈయనకి ఏమన్నా జవాబు ఇస్తాడా అని. దేవుడు జవాబు ఇవ్వలేదు, కానీ ప్రకృతి మాత్రం విలయతాండం చేసేసిందట. దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదంటే, మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, ఆయన పాపం ఉన్న దగ్గర ఆయన ఇమిడి ఉండలేడట. ఆ రోజు ఎందుకు యేసుప్రభు చెయ్యి దైవం వదిలేసిందంటే కారణం ఒకే ఒక్కటే, ఆయన్ని మొత్తం ఏం కమ్మేశాయి, పాపాలు కమ్మేశాయి. పాపాలు ఆయన కమ్మేశాయి గనక పాపమున్న స్థితి వైపు ఆయన ముఖం కూడా చూడరు, ముఖం తిప్పేసుకుంటాడు పక్కకి. ఆయన పాపి స్థితిని రక్షించాలనుకుంటాడు తప్ప పాపాన్ని సపోర్ట్ చేయడు. అందుకే యేసుప్రభుని ఎందుకు వదిలేశాడు తన తండ్రికి చెయ్యంటే, ఇప్పుడు ఆయన పాపిగా ఉన్నాడు మన నిమిత్తం, అందుకు వదిలేశాడు. ఇది గమనిస్తున్నాడు ఎవరు?
శతాధిపతి ఎప్పుడైతే గమనించాడో ఈయన పలుకుతూ ఉండగా సూర్యుడు అదృశ్యుడైపోయాడట. ఏమైపోయాడు? అదృశ్యుడు. మీరు అనుకుంటారు ఆ రోజు సూర్యగ్రహణం ఏమని. సూర్యగ్రహణం పస్కా రోజు జరగదు, పస్కా టైమింగ్లో సూర్యగ్రహణం రాదు. మరి ఏం జరిగిందంటే సూర్యుడు నిజంగానే అదృశ్యుడైపోయాడు. ఎందుకంటే ఈ సూర్యుడు, ఈ నీతి సూర్యుడు పడుతున్న బాధని చూడలేక ముఖం చాటేసేసాడట. సూర్యుడే చూడలేకపోయాడట. ఆ సూర్యుడు ఈ నీతి సూర్యుడు పడుతున్న బాధను చూడలేక ముఖం చాటేసాడట. ఆయన ముఖం చాటేసిన వెంటనే మేఘాలు వచ్చి కమ్మేశాయి. భూలోకమంతా చీకటి అయిపోయింది. ప్రకృతి మారిపోతుంది, తన ఉనికిని మార్చేసుకుంటుంది. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. ప్రకృతిలో ఒక్కసారి భూకంపం రావడం గమనించాడు ఈ శతాధిపతి. బండలు బద్దలేసిపోతున్నాయి, శవాలు అక్కడి నుంచి లేచిపోయాయి. దేవాలయంలో తెర, అడ్డు తెర, మధ్యది చిరిగిపోయింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు శతాధిపతి అన్నాడట, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఆయనకి అర్థమైంది, ఆయనకి ఎక్కింది. ఇక ఎవరికి అర్థమైతే ఒక పోలీస్ ఆయనకి ఎక్కింది. మొట్టమొదటిసారి యేసు ప్రభు సిలువను చూసి మారిన అన్యుల్లో ఎవరైనా ఉన్నారంటే రికార్డ్స్లో శతాధిపతి. ఆ శతాధిపతి అన్న మాట ఏంటో తెలుసా? ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఈయన దేవుని కుమారుడు కాకపోతే సూర్యుడు అలా అదృశ్యమవుడు. ఈయన దేవుని కుమారుడు కాకపోతే చీకటి కమ్మదు. ఈయన దేవుని కుమారుడు కాకపోతే ఈ శవాలు బయటికి రావు. ఈయన దేవుని కుమారుడు కాకపోతే ఈయన సమాధానానికి ప్రకృతి నిలువెత్తు సాక్ష్యముగా నిలబడదు. ఈయన దేవుని కుమారుడే. తప్పు చేశాం, దైవాన్ని చంపేశాం, దేవుని కుమారుని చంపేశాం, ఘోరాతి ఘోరంగా సిలువకు మనం వేలాడదీసేసాం. ఈయన దేవుని కుమారుడే, దేవుని కుమారుడే. ఆయన చేసిన ప్రార్థనకి ఒక కఠోరమైన గుండె పోలీస్ ఆయన మారిపోయాడట. నేను అడుగుతున్నానండి, ఆయన చేసిన ప్రార్థనకు చూసిన పోలీస్ ఆయన మారిపోయాడు. ఈ రోజుకి నేను అడుగుతున్నాను, ఈ 40 రోజుల్లో ఎన్నిసార్లు ఆయన చేసిన ప్రార్థన మనకి వినబడలేదు చెప్పండి? మారామా? మారకుండా ఇంకా బతికేస్తున్నాం. ఈ 40 రోజుల్లో ఎన్నిసార్లు సిలువ మీద ప్రార్థన మనకి వినబడలేదు. దేవా దేవా అనే మాట, అది ప్రార్థనది. ఆ ప్రార్థన విన్న పోలీస్ ఆయన మారిపోయారట. ఈ రోజు అడుగుతున్నాను, ఎన్నిసార్లు యేసుప్రభు ప్రార్థన వినలేదు, ఎన్నిసార్లు ఆ మాటలు వినలేదు. చిన్నప్పటి నుంచి మనకు సిలువను గురించి చెబుతున్నారండి. విని 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 అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం చెప్పిన, సిలువ అనగానే మనం ఏదో సిలువను చూస్తాం, మనం అదే అనుకుంటాం. నో, సిలువ అంటే ఏంటి చెప్పిన, యేసుప్రభు నీ కొరకు నా కొరకు పచ్చిగా చనిపోయాడు. గుర్తుపెట్టుకో. ఆ రోజు ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన చూశాడో, చూసిన వెంటనే మారిపోయి అన్నాడట, ఈయన దేవుని కుమారుడే. ఇన్ని నిందల మధ్యకి ముగిస్తాను, ఇన్ని నిందల మధ్య, ఇన్ని బాధల మధ్య, ఇంత ఒంటరితనం మధ్య ఆయన సిలువేసి నిందించి సమాధి చేసి మూసేశారట రాయి. కానీ దేవుడి మీద యథార్థంగా ఆనుకొని చనిపోయిన ఆయన ఎక్కడైతే నిందించి చంపేసి ఆయన్ని కమ్మేసి ఇంకా కప్పెట్టేసి లేదా మూసేశారో, ఆ నిందల మధ్య నుంచి మరలా ఆయన తిరిగి లేచాడట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిన్నెక్కడైతే బంధించేస్తారో, ఎక్కడైతే బాధించేస్తారో, ఎక్కడైతే అయిపోయావంటారో, మళ్ళీ అందరి కళ్ళు పగిలిపోయేలా, అందరి చెవులు గింగురమనేలా మరలా మనం ఎక్కడైతే నిందింపడ్డాం అక్కడి నుంచి మరలా రేజ్ అవుతాం. ద రేజింగ్ నేమ్ రిజరెక్షన్ అన్నాడు. యేసుప్రభు మరలా లేచాడు. ఎక్కడ లేచాడు? ఎక్కడైతే చంపి పాతి పెట్టేశారో, ఏ సిలువ ఆ పర్వతం దగ్గర ఎక్కడైతే ఆయన్ని బంధించేశారో, మరలా అక్కడి నుంచి ఆయన తిరిగి లేచాడట. బయటకు వచ్చి నిలబడ్డాడు. చంపిన వారందరూ చూస్తుండగా ఆ శిష్యులందరూ ఆశ్చర్యపోయి నమ్మలేని దూరంగా పారిపోయిన వారు వచ్చి మరలా ఆ ఖాళీ సమాధిని చూసేంతగా ఆయన తిరిగి లేచాడట. ఈరోజు నేను అడుగుతున్నాను, నిన్ను బాధించినా, హింసించినా, నిన్ను ఎంతగా తొక్కేసినా, చంపేయడానికే రెడీ అయిపోయినా ఆయనకి జరిగినంత ఘోరం మనకి ఏమీ జరగలేదు. ఒకవేళ జరిగినా ఆయనను లేపిన దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆయన లేపునుగాక. ఖచ్చితంగా లేపుతాడు ఆయన. నిన్ను ఎవరేం చేసేసినా, చావు దెబ్బలు కొట్టేసినా, నిన్ను రక్తపు గాయాలు చేసి, ఏలన చేసి, నీ పొజిషన్ నిలువెత్తుగా వాళ్ళ ఎటకారం చేసినా ఏమీ కాదు. ఎందుకంటే ఆయన అడుగు జాడల్లో నడిచిన మనల్ని కూడా ఆయన మరలా తిరిగి లేపుతాడు. ఈ జీవితంలో లేపుతాడు, రాబోతున్న ఆ జీవితంలో కూడా మనల్ని మరలా లేపి మహిమపరుస్తాడు ఆయన. ఆ రోజు ఆ సమాధి ఖాళీ అయిపోయిందట. ఆ సమాధి ఒంటరైపోయి ఖాళీ అయిపోయిందట.
సమాధి బోడిగా నిలబడిందట. అడుగుతున్నాను, ఆ సమాధిలో ఉన్న రాయి తొలగింపబడి ఉందట. ప్రశ్న, ఆ రాయి తొలగింపబడి ఉందంటే ఆ రాయి తీసింది ఎవరు? ఆ రాయిని ఇలా తొలగించేసి ఉందట. ఆ రాయి తీయబడిన తర్వాత లోపల ప్రేత వస్త్రం తప్ప ఏమీ లేదట. ఆ రాయిని తీసుకుని వచ్చింది యేసుక్రీస్తు లేక ఆ రాయిని తీసింది ఎవరు? ఎవరు ఆ రాయిని తీసింది? అందరం అనుకున్నాం ఆయనే తీసుకుని వచ్చే. నో, ఆయనకి తీయాల్సిన అవసరమే లేదు. మరి ఆ రాయి ఎవరు తీస్తారు? యేసు ప్రభు తీయడు, తీయాల్సిన అవసరం లేదు. మరి ఆ రాయి ఎందుకు తొలగింపబడింది? నువ్వు నేను చూసి నమ్మడానికి తొలగింపడిందట. మరి రాయి ఉండగానే ఆయన వచ్చేసాడంటే రాయి ఉండగానే వచ్చేసాడు. ఎలా వచ్చేస్తాడు? మూయబడిన తలుపులు శిష్యులు మూసుకొని లోపల కూర్చుని ఉండగానే లోపలికి ఆయన తలుపులు తీయకుండానే వచ్చేసాడట. తలుపులు తీయకుండానే లోపలికి వచ్చేసిన వాడు రాయి తీసుకుని బయటికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఆ రాయి ఆయన తీసుకోలేదంటే ఆయన తీసుకోలేదు. ఆయన రాయి బంధించలేవు, సంఖ్యలు బంధించలేవు, సైనికులు బంధించలేరు, చట్టాలు బంధించలేవు, నిందలు బంధించలేవు, ఏవీ బంధించలేవు. దేవుని కుమారుని ఏది ఆపలేదు కాక ఆపలేదు. మరి ఎలా వచ్చాడు? ఎలా ఉన్నవి అలా ఉండగానే ఆయన బయటికి వచ్చేసాడు. మరి రాయి ఎందుకు తీశాడంటే ఆయన రావడానికి కాదు, నమ్మకం లేని పేతురు చూడడానికి తీయబడింది, నమ్మకం లేని యోహాను చూడడానికి తీయబడింది, నమ్మకం లేని శిష్యులు చూడడానికి తీయబడింది. ఎవరు తీశారు? దేవదూత రాయి పొర్లించి దేవదూత కూర్చుని అన్నదట, రండి చూసి నమ్ముడి. ఆయన ఇక్కడ లేడు, ఆయన వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు, మీతో మాట్లాడు. ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళి ఎదురు చూడండి. ఇప్పుడు మనకు కూడా చెప్పాడు, వెళ్ళిపోతూ ఆయన వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు, మనం తీసుకెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన ప్రాంతంలో మనం కనిపెట్టాలి. ఎక్కడ మనం కనిపెట్టాల్సిన ప్రాంతం? ఇదిగో ఈ సన్నిధిలోనే మనం కనిపెట్టాలి. ఆయన ఎప్పుడైతే వస్తాడో ఈ సన్నిధిలో ఆయన కనిపెడుతున్న వారిని మేఘాల మీద ఎత్తుకుపోవడానికి వస్తాడట. ఎక్కడ కనిపెట్టకుండా సెంటర్లో కనిపెట్టడానికి అంతే సంగతి లెక్క. ఇక్కడ నువ్వు ఈయన సన్నిధిలో కనబడకుండా ఎక్కడెక్కడో నువ్వు టైం పాస్ చేసావు అంతే. ఇక నువ్వు ఆయన వచ్చే సమయానికి నువ్వు ఎక్కడ కనిపెడుతూ ఉండాలి అంటే ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. ఆ నూతన శకాన్ని ఎదుర్కోవడానికి నా వరుడు రానే వస్తాడు. ఏమో ఈ 40 రోజుల్లోనే రావచ్చు, లేదా ఈ ఏడాదే రావచ్చు, రేపే రావచ్చు, ఇప్పుడే రావచ్చు. ఆయన వచ్చే సమయానికి ఈ ప్రార్థన గుంపులో, సంఘము గుంపులో మనం అంటు కట్టబడి ఉండాలట. ఆ టైంలో అక్కడే ఉన్నాము, ఆ కనిపెట్టే స్థలంలో ఉన్నాము, ధన్యజీవులుగా మనం అందరం చెప్పండి ఎత్తబడతాం. రాజ్యంలో కట్టబడి మనం లేమో విసిరివేయబడతాం. ఇప్పుడు అర్థం చేసుకోండి అన్నమాట. ఎందుకు ఒంటరి అయిపోయే ప్రభు అంటే మన ఒంటరి పాప జీవితాన్ని దేవునితో కలపడానికి. చెప్పండి, ఒంటరి అయిపోయాడట. నీకెందుకు దాహం వచ్చింది ప్రభు అంటే ఆయన అంటాడు, నీకు జీవజలాలు ఇవ్వడానికి నేను దాహంతో చచ్చిపోయాను. ప్రభు నీకు ముండ్ల కిరీటం పెట్టారు ప్రభు, నీకెందుకు ముండ్ల కిరీటం పెట్టారు ప్రభు అని అడిగితే, నీ తలంపులు బాగాలేదు కనుక నేను ముండ్ల కిరీటం పెట్టుకున్నాను. నీ చేతికి మేకులేశారు ప్రభు. ఎస్, ఆ మేకులు వేయడానికి కూడా కారణం ఏంటంటే నీ చేతులతో చేసిన పనులు బాగాలేదు కనుక నా చేతులకి మేకులు. అక్షరాలు జరిగింది ఏంటంటే మన శిక్షను ఆయన భరించాడు. ఆయన చనిపోయాడు మన కొరకు. తండ్రి కొడుకుల బంధం తెగిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత వధ జరిగినప్పుడు ఇది గనక మనకు అర్థమైతే, మన పొజిషన్ ఏంటో మనకు తెలిస్తే ఎదుటిన్న ఒక్క మాట మనం అనగలమా? ఎందుకంటే మనకు రైట్స్ లేవు. మన ప్రభు చనిపోయినప్పుడు, ఇప్పుడు ఆయన వల్ల రక్షింపడినప్పుడు మనకి ఏం అర్హత ఉందని ఎదుటి వాళ్ళని అనగాలని చెప్పండి. మనకి ఏం హక్కు ఉందని ఎదుటి వారి మీద అజమాయిషీ చేయగలని చెప్పండి. మనకి ఏం అర్హత ఉందని ఎదుటి వారిని పాపులు అనగా చెప్పిన. ఆడైనా నువ్వైనా మనం అందరం సిలువు ముందేంటో చెప్పిన పాపులు అంతే. ఇక ఆయన మన కొరకు చనిపోయి వెళ్ళిపోండి అన్నాడట. మనం ఎలాంటి వారిని చెప్పినా, ఆయన కోట్ల రూపాయల అప్పుని క్షమించేస్తే ఇప్పుడు వచ్చి పక్క పొరుగు సహోదరుడితో 10 రూపాయల కొరకు గొడవాడుతున్నామంట. మనం రక్షణ విలువ ఈరోజు ఎక్కువైపోయి, చెప్పండి, రక్షణ ఎక్కువైపోయి ఈరోజు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని బాధలు పట్టుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ నువ్వెంతరా అనుకుంటున్నాం తప్ప రక్షణ సిలువ ఎప్పుడూ మనం వదిలేస్తాం. నిజంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో సిలువని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం సిలువెత్తుకునే విశ్వాసులు మరుగైపోయారు. ఇక చాలు, ఇక జరిగింది ఆయనకి అన్యాయమే జరిగింది, మనకు న్యాయం జరిగింది.
ఆయనకి ఘోరాతి ఘోరమైన ఒంటరితనమే వచ్చింది, మనకి సహవాసం వచ్చింది. ఆయనకి దాహం వచ్చింది, మనకు జీవజలాలు వచ్చాయి. మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు, మనల్ని నీతిమంతులు చేయడానికి ఆయన పాప అయిపోయాడు. ఇక జరిగింది చాలు. ఇక మరలా ఆయన మన పాపుల లిస్టులోనికి మన వలన గంట వేయబడ్డానికి వీలు లేదు కనుక వీలు లేదు. ఆ త్యాగం జ్ఞాపకం చేసుకుంటూ ఇక పాపాన్ని దూరంగా సేయించుకుని జీవిద్దాం. ఆయన ఒంటరితనాన్ని జ్ఞాపకం చేసుకుని బతికేద్దాం.